జగన్మోహన్ రెడ్డిది అసలు ఎట్లా ఉందంటే ఈ రాష్ట్రానికి ఒక కమిడియన్ లేకపోతే ఏంటి అని చెప్పి పక్క రాష్ట్రాలు పక్క దేశాలు కామెంట్ చేసుకునే విధంగా తయారయ్యారు. ఒక పిఎంకి లేని సెక్యూరిటీ, ఒక సీఎం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎంకి లేని సెక్యూరిటీ 900 మందిని ఈయన కావాలని చెప్పి అడుగుతున్నాడు. అసలు ఈయన ఏ రకంగా అడుగుతున్నాడు, 900 మంది కావాలని చెప్పి ఏ రకంగా చేస్తున్నాడు ఏంటి అనేది ఒక ఇది లేదు. 900 మంది సెక్యూరిటీ ఎందుకు? ఇప్పుడు ఆయన మీద అంత పగ ఏం చేశాడు, ఆయన ప్రజలకు ఏం మంచి చేశాడు, ఆయన మీద ఏం చేయడానికి వచ్చారు? ఆయన చేసింది ఏం లేదు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు, అందరితో అయిపోయింది. ఇక ప్రత్యేకించి ఆయన మీద పగలు తీర్చుకోవడానికి సెగలు తీర్చుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ. అంత భద్రతతో దాంతో పని ఏం లేదు. ఇప్పుడు ఖర్చు పెట్టిన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన తీరు చాలు, ఇంకా అప్పుల పాలు చేయడానికి కానీ ఏం చేయడానికి నేను మిగిలిలేదు. కాబట్టి కొంచెం వ్యవహరించుకొని ఇప్పుడు మీరు సెక్రటరీ మీ ఆఫీసులో వీటిల్లో ఎలకలు పడటానికి దానికి 130 కోట్లు ఖర్చు పెడతాం కానీ, తర్వాత వచ్చేసి మీరు వేసిన స్టిక్కర్లకి వాటికి ప్రజాదమనం తీసుకెళ్ళి 100 కోట్లు ఖర్చు పెడతాం కానీ చేయడం చేశారు. ఇక చాలు. ఇంకా మీకు సెక్రటరీ రూపంలో 6 రూపంలో 7 రూపంలో వేసి ఆంధ్ర రాష్ట్రం జనాలు ఏమీ రుణపడి ఏం లేరు. ఇంకా మీరు రుణం అంతా తీర్చేస్తున్నారు. ఉన్న రుణం ఎంత ఇంకా మీరు రుణపడి ఉన్నారు అందరికీ. అసలు ఏం చేయాలి ఏంటి అనేది మీరు తీర్చగలిగిన రుణమల్లా ఒకటే. మళ్ళీ రాష్ట్రం జోలికి రాకుండా, రాష్ట్ర రాజకీయాలకి రాకుండా ప్రశాంత వాతావరణం నెలకొండి. ఇప్పుడు ఆ వాతావరణాన్ని కల్పించండి జనాలకి. అంతేగాని ప్రశాంత వాతావరణం కల్పించి రుణం తీసుకోండి. మీకు 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి హోదాని ఇచ్చినందుకు, ఈ 900 మందిని ఇచ్చినందుకు చేసినందుకు మీరు ఆ రుణం తీసుకోండి. అంతేగాని అంతకు మించి మీరు ఇంకేం కోరవసరం లేదు, అంత ఇదేం చేయవసరం లేదు. ఒక దేశ ప్రధానికే 300 మంది ఉన్నారు సెక్యూరిటీగా. ఇప్పుడున్న ప్రస్తుత సీఎంకే 100 మంది ఉన్నారు. ఈయనకు 900 మంది కావాలంట. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, అది ఏమనుకుంటున్నారు ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. మరి ఈయన అప్పుడు స్టార్టింగ్లో 2019లో గెలిచినప్పుడు మాత్రం షోయింగ్కి నాకు వాటర్ బాటిల్ 20 రూపాయల బాటిల్ చాలు, ఇవన్నీ అవసరం లేదు, డబ్బులకు వేస్ట్ వృధాగా చేయనని చెప్పి మాటలో పరాభాలు పలికిన అతను ఈరోజు ఆయన ఖర్చు పెట్టిన ఖర్చులు కానీ వృధా ఖర్చులు కానీ ఇక్కడ చూస్తుంటే అసలు రాష్ట్రం తప్పుల పాలు ఎందుకు అయిపోయిందా ఏంటా అని చెప్పి ఏడవని ఆంధ్రులు లేదు. ఈరోజు అంటే 50 రోజులు అవుతుంది కూటమి వచ్చి అధికారంలో, ఇంకా హింసాత్మక రాజకీయాలు జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నారు. ఏంటి, ఎలా అనిపిస్తుంది ఆయన వైఖరి చూస్తుంది? ఏంటి హింసాత్మక అంటే ఏం లేదండి. ఆయనకు తెలిసిన హింస ఏంటంటే ప్రజలకి అందుబాటులో రాష్ట్రం రాకూడదు, ఏ అధికారులు పనిచేయకూడదు, ఏ అధికారం కూడా ప్రజలకు అందుబాటులో ఉండకూడదు, పేదోడు కడుపుని ఎండకూడదు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ అవ్వకూడదు. అవన్నీ హింసలు అనమాట ఆయన లెక్కలో. వీటిని హింసలుగా తీసుకున్నాడు. ఈరోజు చూడండి, ఏ అధికారైనా సరే, ఏ నాయకుడైనా సరే, ఏ మినిస్టర్ అయినా సరే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజలకు పరదాలు వేసుకొని తిరగట్లేదు, పరదాలు వెనకాల దాక్కోవట్లేదు, చేయట్లేదు, స్వచ్ఛందంగా ఉన్నారు. ప్రతి ప్రభుత్వ సంస్థ కూడా పనిచేస్తుంది. అలాగే రేపు 15వ తారీఖున, ఆగస్టు 15వ తారీఖున అన్నా క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయి. పేదోడు కడుపు నిండబోతుంది. ఇంకేం ప్రశాంతత కావాలి? ఇవన్నీ ఆయనకేంటంటే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు అనమాట. పేదోడు కడుపు నిండుతుందంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో నన్ను గుర్తుపెట్టుకుంటాడో లేదో, ఆడ కడుపు మాడితేనే నన్ను గుర్తుపెట్టుకుంటాడు. వాడు కడుపు మాడాలి, నేను అన్నం ఫ్రీ వసతులు ఇవ్వాలి, ఆ ఫ్రీలు కార్డు బానిస అయిపోవాలి అన్నది ఆయన తీరు. కాబట్టి ఆయన అటువంటి ట్వీట్లు కానీ ఇవన్నీ చేయడానికి గల కారణాలు అయ్యి. అంటే ఈరోజు మాజీ మంత్రి రోజా గారు కూడా వైరల్ అవుతుంది. గతంలో ఆవిడ ఏదైతే డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో టీడీపీ మహిళలందరూ కూడా అసభ్యకరమైన డ్రెస్సులు వేసుకున్నారు, చాలా ఆరోపణలు చేశారు. ఈరోజు ఆవిడ డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో వైరల్ అవుతున్న ఫోటోస్ ఎలా అనిపిస్తున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు రోజా గురించి మాట్లాడుకోవడం అనేది మీకు టైం వేస్ట్, మాకు టైం వేస్ట్ అసలు లేదు. జనాల్లో ఒక నాయకురాలుగా కానీ, ఒక ఇదిగా కానీ, ఒక ఇదివరకు ఒక నటిగా గుర్తించేవాళ్ళు. ఇక్కడ నటిగా కూడా అదేంటే ఏదో అన్నట్టుగా ఉంది. ఇంకా ఆమె డ్రెస్సింగ్ గురించి ఆమె మాట్లాడే అర్హత కాదు కదా, అసలు ఏం లేదు. అసలు వాస్తవం చెప్పాలంటే ఆమె గురించి మాట్లాడితే టైం వేస్ట్. అది మీకు కానీ మాకు కానీ. ఇప్పుడు ఆమె గురించి మాట్లాడినా సరే జనాలు కూడా ఏంటంటే వేస్ట్, ఆమె గురించి ఎందుకు మాట్లాడతాడు, పని పాట లేదా ఏంటి, అసలు పట్టించుకోవాల్సిన ఇదే కాదు. జనాభా లెక్కలను తీశారు. అసలు ఆమెను ఒక మనిషి కూడా ప్రయోగించట్లా. గ్రహాంతవాసిలాగా ఆమెని మొత్తం అందరూ ఆరోపిస్తున్నారు. ఆమెను గ్రహాంతవాసిగా తీసుకున్నారు తప్ప మన జనాభా లెక్కలు కానీ మనుషులు కానీ ఆమెను పోల్చట్లేదు. అంటే ఓవరాల్గా ఎలా ఉంది ఏంటి పవన్ కళ్యాణ్ గారు పనితీరు డిప్యూటీ సీఎం ఎలా ఉంది? ఈ 2 నెలల కాలంలో అయితే కనుక ఇంకా మన రాష్ట్రానికి ఎటువంటి వనరులు సమకూరలేదు, చేయలేదు. అయినా సరే పాలన మాత్రం సక్రమమైన గాడిలో నడుస్తుంది. వనరులు రావడానికి చేయడానికి కృషి చేస్తున్నారు. వనరులు వచ్చిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండాలి అన్న ఆలోచన చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ముందు
శాసనసభ్యులైనా సరే, మినిస్టర్ అయినా సరే, ఎవరైనా సరే, చిన్న నాయకుడు కాడ నుంచి పెద్ద నాయకులు దాకా, సీఎం గారి దాకా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. 1వ తారీఖు వచ్చిందంటే స్వయంగా వచ్చి వాళ్ళే పింఛన్లు ఇస్తున్నారు. ప్రజాప్రతినిధులే వచ్చి పింఛన్లు ఇవ్వడం అనేది, ప్రజల్లో తిరగడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నారు. మనకి వనరులు సమకూరిన తర్వాత, పుష్కలంగా ఇదైన తర్వాత ఇంకా బాగా సాగిద్ది పాలన అని చెప్పేసి నమ్మకం ప్రజలందరూ కూడా బాగుంది. దాన్ని విశ్వసిస్తున్నారు ఆ విషయాన్ని. అంటే చివరిగా ఈరోజు ఆరోగ్యశ్రీ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారు. గతంలో మేము ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా తీసుకెళ్ళాము, ప్రజలకు మేలు చేసాము ఆరోగ్యశ్రీ ద్వారా. ఈరోజు అసలు దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. 1600 కోట్లు బకాయిలు మిగిల్చింది అప్పుడే కూటమి ప్రభుత్వం. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. వైద్యులు ఏం చెప్తారు? మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఆయనకి నోరు తెలిసి ఎప్పుడైనా చూడాలని ఉంది. ఆయనకి అసలు ఎన్ని నాలుగులు ఉన్నాయి, ఎలాగున్నాయి, ఏంటి అని. అసలు ఇప్పుడు వైద్యం అందపోవడానికి గల కారణం ఏంటి? ఆయన అప్పుడు పెట్టిన బకాయిలు ఆయన అందించకపోవడం, చేయకపోవడం అప్పట్లోనే ప్రతి ఒక్కరు కూడా ఆగిపోయారు. అసలు మేము వైద్యం చేయమని చెప్పి డాక్టర్లు కానీ ప్రతి హాస్పిటల్ కూడా ఆగిపోయిన పరిస్థితి ఇప్పుడు ఆ లయంలోనే ఉంది. కనీసం ఆ లయంలో అంతెందుకు, ఇప్పుడు టెండర్ల కాట్లకి పిలిస్తే కనీసం టెండర్ల కాట్ల కన్నా జనాలు వస్తున్నారు. టెండర్లు వేయడానికి కానీ చేయడానికి కానీ రోడ్లు బాగు చేస్తాం. ఆయన హయాంలో బతిమలాడి పోగొట్టుకుని ఇచ్చేసినా సరే అసలు వచ్చిన దాఖలాలు ఎక్కడా కనపడలా. బాబోయ్ మా గొద్దు బాబోయ్ అని చెప్పి భయభ్రాంతులై పరిగెడతాం తప్ప ఏమైనా ముందుకు వచ్చారా? ఇప్పుడు వైద్యం చేయడానికి వైద్యులు రాలా, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడడానికి ఉన్న టెండర్లు వేయడానికి జనాభా రాలా, అసలు ఎవరు రాలా, ముందుకు రాలేనటువంటి. అంటే జనాలతో పాటు ఈ డాక్టర్లు కానీ హాస్పిటల్ని కానీ వీళ్ళు మొత్తాన్ని భయభ్రాంతులు చేశాడు ఆయన. ఇంకా ఆయన ఈ మాట్లాడే అర్హుడు కాదు, ఈ మొత్తం మాట్లాడడానికి ఒక అర్హత లేదు. రానున్న కాలంలో చూస్తాడు ఎట్లాగుంది ఏంటి అనేది. ఇంకైనా ఏదో మళ్ళీ జనాల్ని పిచ్చోళ్ళని చేద్దామన్న ట్రాప్ చేస్తున్నాడు. చూస్తాడు, ఇది అవ్వకపోతే ప్లాన్ వర్కౌట్ అయిపోయి కంటిక్కుడు కనపడకుండా ఎటు వెళ్ళిపోతాడు, ఏ దేశాలు వెళ్ళిపోతాడో కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది.